అది 67లో ఫిన్లాండ్ అనే ఒక దేశంలో హెల్సింకి రాజధాని, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్టు ఫిన్లాండ్కి హెల్సింకి 1967లో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగింది వాటర్ మీద. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు అక్కడ అటెండ్ అయినాయి. ఒక జల విధానాన్ని మనం రూపొందించుకోవాలి అంటే అన్ని దేశాలకు ఏం సంబంధం అంటే ప్రపంచంలో 150 దేశాలు ఇతర దేశాలతోని నదీ జలాలను పంచుకుంటాయి. అవును, ఇప్పుడు మనం కూడా ఇండియా పాకిస్తాన్ మధ్యలో సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం రావద్దని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేశారు. బట్ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే మూడవ యుద్ధం అనేది వస్తే అది జల యుద్ధమే. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీళ్లు పిరమైపోతాయి, కరువైపోతాయి, జనాభా పెరుగుతుంది, క్లైమేట్ చేంజ్ వల్ల. జనాభా పెరగడం, క్లైమేట్ చేంజ్. కాబట్టి మనము ఈ ఉన్న నీళ్లను పంచుకునే క్రమంలో దేశాల మధ్య గొడవలు వస్తాయి. 150 దేశాలు ఇతర దేశాలతో నీళ్లను ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఉంటారు.